నమస్తే. మనం ఈ వీడియోలో సుప్త వజ్రాసనాన్ని ఏ రకంగా మనం సాధించుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆ అక్షరాలను నేర్చుకున్న తర్వాతనే పదాలు అనేవి మనకు వస్తాయి. ఆ పదాలను నేర్చుకున్న తర్వాతనే వాక్యాలు అనేవి వస్తాయి. కాబట్టి మనం ఒక క్రమ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే ప్రతిదీ మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఒక క్రమ పద్ధతి ప్రకారం మనం ఈ సాధనను చేస్తే ప్రతి ఆసనం మన శరీరం చేసేటటువంటి శక్తి లభిస్తుంది. కాబట్టి మన శరీరానికి ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఈ ఆసనాన్ని సాధించేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుప్త వజ్రాసనాన్ని సాధించే క్రమాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చేస్తున్నాను, చూడండి. మనకు సుప్త వజ్రాసనం అనేది రావాలి అంటే వజ్రాసనం అనేది మొదటగా రావాల్సి ఉంటుంది. దానికోసం మనం ఈ విధంగా నెమ్మదిగా ప్రారంభించాలి సాధన. మొదటగా కాలి వేళ్ళను ఈ విధంగా గుంజి వేస్తూ వెనక్కి తీసుకుందాం. ఈ విధంగా మనం మోకాళ్ళు వంచకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈ విధంగా కాలి వేళ్ళను ముందరికి గుంజడం, వేళ్ళతో సహా వెనక్కి తీసుకుంటాం. వేళ్ళతో సహా ముందరికి గుంజడం, ఈ విధంగా వెనక్కి తీసుకుంటాం. ఆ తర్వాత మనం రెండు పాదాలను ఈ విధంగా ఒక దగ్గరగా ఉంచి రొటేటెడ్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా గమనిస్తూ చేస్తూ ఉండాలి. తర్వాత మోకాలను ఈ విధంగా పైకి పెంచుతూ ఉండండి. తర్వాత మనం ఒక పదాన్ని ఈ విధంగా తీసుకుని వచ్చి ఆ పదాన్ని ఇంకొక పాదం యొక్క తొడభాగంపై ఈ విధంగా ఉంచేసి ఈ కుడి చేతితో ఈ కుడి పాదం యొక్క మోకాలుపై ఉంచి ఈ విధంగా కిందికి ప్రెజర్ చేస్తూ పైకి తీసుకున్నాను. ఆ సందర్భంలో వెనుని మాత్రం తిన్నగా ఉంచండి. ఆ తర్వాత రెండవ పాదంతో ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఈ పాదంతో చేస్తున్నప్పుడు ఈ రెండవ పాదాన్ని, నిలువుగా ఉన్న పాదాన్ని స్టిఫ్గా ఉండడం చేయండి. ఆ తర్వాత బటర్ఫ్లై సాధన చేయండి. ఇక ఇప్పుడు మనం నెమ్మదిగా వజ్రాసన సాధనలోకి వచ్చేది. ఈ విధంగా కుడి పాదాన్ని నెమ్మదిగా తీసుకుని వచ్చి కుడి చేతి పైన ఉంచేసి ఎడమ పాదాన్ని నెమ్మదిగా తీసుకుని వచ్చి ఎడమ చేతి పైన ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ఉంచి రెండు పాదాల బొటన వేళ్ళను కలుపుతూ ఉండాలి. రెండు మడమల మధ్య భాగంలో చేతులను ఉంచాలి. ఇది వజ్రాసనం యొక్క స్థితి. నేను భిన్నగా ఉంచి రెండు అరచేతులను మోకాలు పొక్కలు ఉంచి ప్రశాంతంగా ఈ విధంగా మనం కూర్చుంటాం. మనకు ఈ సాధన వచ్చిన తర్వాత మాత్రమే సుప్త వజ్రాసనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ సుప్త వజ్రాసనాన్ని మనం ఏ విధంగా చేస్తే మనకు వస్తుంది అన్నటువంటి అంశాన్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా వజ్రాసనంలో మనం కూర్చున్న తర్వాత నెమ్మదిగా
మనం ఈ విధంగా ఉంచండి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉంచండి. ఆ తర్వాత ఈ విధంగా కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత ఒక పిల్లోని తీసేసి కేవలం ఒక పిల్లో మాత్రమే చేసి ఈ విధంగా కూడా సాధన చేయాలి. ఆ తర్వాత సరాసరి మనకు ఈ సుప్త వజ్రాసనం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పిల్లోల సహాయంతో, దిండు సహాయంతో మనం ఈ సాధనను చేయవచ్చు. వెన్నుకు ఎంతో వ్యాక్సిన్ ఇచ్చేటటువంటి ఈ సుప్త వజ్రాసనాన్ని మీరు తప్పక ఆచరిస్తారని భావిస్తూ దీని యొక్క ఉపయోగాలను తెలియజేస్తున్నాను. చూడండి. జాగ్రత్త. ఈ ఆసనాన్ని తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నటువంటి వారు, మోకాల నొప్పులు ఉన్నటువంటి వారు, ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వారు, మూత సంబంధమైన సమస్యలు ఉండి ఆపరేషన్లు చేయించుకున్న వారు మాత్రం చేయకూడదు. మిగిలిన ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మన జీర్ణాశయ వ్యవస్థలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది. మెడ కండరాలకు, వెన్ను కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఆసనాన్ని మీరు ఆచరించండి. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మన ప్రాచీన ఋషులు మన కోసం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వరాలను మనం ఆచరించడం మూలంగా మాత్రమే మన జీవితం ధన్యమవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మన జీవితాన్ని ధన్యం చేసుకొని మన భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచుతాం. ఆరోగ్యవంతమైన భారతావనిని తయారు చేద్దాం. అదే మనందరి లక్ష్యం కావాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.